అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఒక ప్రేమ కథను విందాం. అది కూడా ఒక పల్లెటూరి ప్రేమ కథ. ఆ ప్రేమ కథలోని విశేషాంశాలను శతక పద్యాల రూపంలో తెలుసుకుందాం. అదేమిటి? ప్రేమ కథకి, శతక పద్యాలకి మధ్య సంబంధం ఏమిటి? ఈ రెండిటికి ఎలా పొసుగుతుంది అని మనకు అనిపించవచ్చు. అయితే ఈరోజు మనం తెలుసుకునే శతకం ఒక విభిన్నమైన శతకం. సాధారణంగా శతక పద్యాలు ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుంది. అంటే ఆ పద్యంలో ఉన్న భావాన్ని తెలుసుకోవడం కోసం ముందు పద్యంలో ఉన్న భావం తెలుసుకోనవసరం లేదు. అదే కావ్యాలలో అయితే ముందు పద్యంలో భావం తెలిస్తేనే గాని తరువాతి పద్యం ఏమిటో మనం తెలుసుకోలేం. అలా కాకుండా శతక పద్యం ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రం. కానీ ఈరోజు మనం తెలుసుకునే శతకం, ఈ శతకంలో ఒక కథ అలా నడుస్తూ ఉంటుంది. అంటే ప్రతి పద్యము కూడా ముందు పద్యంతో సంబంధాన్ని కలిగి ఉండి, ముందు సన్నివేశంతో సంబంధాన్ని కలిగి ఉండి ఉంటుందన్నమాట. ఈ విభిన్నమైన శతకాన్ని మనకు అందించిన వారు డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు. ఈయన సంస్కృతాంధ్రాలలో ఉద్దండ పండితులు. ఎన్నో ఉపన్యాసాలను, వ్యాసాలను, రచనలను అందించారు. అంతేకాకుండా సంస్కృతంలో సంపూర్ణ శతావధానం చేసిన గొప్ప అవధాని కూడా. అలాంటి వారి కలం నుండి ఇలాంటి ఒక శతకం రావడం నిజంగా మనందరి అదృష్టమనే అనుకోవాలి. అంతేకాకుండా ఈ శతకానికి మరొక విశేషం ఏముంది అంటే, ఈ శతకంలో వాడబడిన భాష పూర్తి వ్యావహారికమైన భాష. అంటే కొన్ని పదాలు మనకి వ్యాకరణ సమ్మతంగా కనిపించకపోవచ్చు, కానీ పూర్తిగా ఒక పల్లెటూరి వాతావరణంలో జరిగిన ప్రేమ కథను వివరించే సందర్భంలో సాగిన శతకం కనుక పద్యాలు కూడా పూర్తి వ్యావహారిక భాషలోనే ఉంటాయన్నమాట. అంటే కాస్త వ్యాకరణానికి అతీతంగా రచింపబడిన శతకం అని చెప్పుకోవాలి. ఈ శతకంలో ఎంకటి సుబ్బలక్ష్మి అని ఒక పాత్రను కల్పన చేశారు కవిగారు. ఈ పాత్రను కల్పన చేయడమే కాకుండా మరింత విశేషంగా ఆ పాత్రకి ఒక ఇంటి పేరును కూడా కల్పన చేశారు. అది చల్లా అన్నమాట. అంటే చల్లా ఎంకటి సుబ్బలక్ష్మి అని ఒక పాత్రను సృష్టి చేశారు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు. ఈ శతకం ఏమిటి, అందులో ఉన్న ప్రేమ కథ ఏమిటి, అందులోని విశేషాలేమిటి అనే అంశాలను తెలుసుకోవడానికంటే ముందు మీరు గనుక సాహితీ కౌముది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. సుబ్బలక్ష్మి ఆమె యొక్క మిత్రుడు. వీరిరువురు కూడా చిన్నతనం నుంచి స్నేహితులు. కలిసి తిరుగుతూ ఉంటారు, కలిసే ఆటలాడుకుంటూ ఉంటారు. అలకలు, బుజ్జగింపులు, ఆగడాలు ఇలా ఎన్నో మధుర సన్నివేశాలు వారి ప్రేమకు పునాదులుగా మారతాయి. హాయిగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు ప్రాణంగా బ్రతుకుతూ ఉన్న సమయంలో ఇలా కొంతకాలం హాయిగా గడిచిన తరువాత అకస్మాత్తుగా ఒకరోజు సుబ్బలక్ష్మి వచ్చి, ఇంటిలో నాకు వివాహాన్ని నిశ్చయం చేశారు అని చెప్తుంది సుబ్బలక్ష్మి. అప్పుడు ఆమె ప్రియుడు ఉక్రోషంతో, కోపంతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇల్లా సూత్తునే ఊరుకోను తెలుసా, ఎందర్ని అడ్డొచ్చినా మల్లాగుల్లము చేసి కర్రలు కనేళ్మన్పిస్తనే, నిన్ను నా ఇల్లాల్జేసుకు తీరుతా, ఇజయుడై ఈరాభిమన్యున్నిగా సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్ అని అంటాడు. శతకమంతా కూడా 4వ పాదం సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్ అని ఈ పద్యపాదం అంతా కూడా మకుటంగా మనకు కనిపిస్తుంది. ఏమన్నాడు? ఇల్లా సూత్తునే ఊరుకోను తెలుసా. ఏంటి, ఇలా వివాహం నిశ్చయమైపోయింది అని చెప్పగానే నేను ఊరుకుండిపోతానా? నువ్వేదో భయంతో ఒప్పుకుని ఉండుంటావు. నేను అలా కాదు, నేను చాలా ధైర్యవంతుణ్ణి కదా. అందువల్ల ఎందరిని అడ్డొచ్చినా మల్లాగుల్లము చేసి కర్రలు కనేళ్మన్పిస్తానే. ఎవరొడ్డొచ్చినా సరే, ఎంత యుద్ధాలైపోయినా సరే, గొడవలైనా సరే, నేను నిన్ను నా ఇల్లాల్జేసుకు తీరుతా, ఇజయుడై ఈరాభిమన్యున్నిగా. ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా భార్యగా నేను నిన్ను స్వీకరిస్తాను, విజయం సాధిస్తాను, అభిమన్యుళ్లాగా నేను తిరిగొస్తాను అని అంటాడు కోపంతో. అప్పట్లో ప్రేమ వివాహాలంటే అందరికీ భయమే. తల్లిదండ్రులకు భయమే, పిల్లలకి భయమే. అందులో ఆడపిల్లలకి మరీ భయం. ఎందుకనంటే ఈ విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులకి అవమానమని ఒక భయం, తెలిస్తే తన్నేమంటారో అని ఒక భయం, ఈ విషయం తెలిస్తే తన ప్రియుడికి ఎలాంటి ఆపదను తలపెడతారో అని మరొక భయం. ఇన్ని భయాల మధ్యలో పాపం సుబ్బలక్ష్మి వివాహానికి అంగీకరిస్తుంది. ఈ భయంతోనే సుబ్బలక్ష్మి ఇలా సమాధానం చెప్పిందట. ఏమందట?
సాల్లే పెద్ద మొగోడి వచ్చినవు ఇష్టం గల్గి నేనాతనిన్ పెళ్లాడుతుంటేను మధ్య నీ గొడవ నీ పేమల్ కలల్గాని బత్కుల్లో పేమను గీమ లేదనుచు ఏం కూశావు నా ముందటే సల్లా ఎంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. ఈ పద్యంలో ఏం చెప్పింది సుబ్బలక్ష్మి? ఎక్కడ తను ప్రేమించిన ప్రియుడికి ఆపద కలుగుతుందేమో అన్న భయంతో ఇలా మాట్లాడింది. చాల్లే పెద్ద మొగోడి వచ్చినవు. వెళ్ళిపోతావు దెబ్బలాడ్డానికి వాళ్ళ మీదకి. ఎందుకు ఏం అక్కర్లేదు. ఎందుకనంటే ఇష్టం గల్గి నేనాతనిన్ పెళ్లాడుతుంటేను మధ్య నీ గొడవ. నాకేమన్నా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నా అనుకున్నావా? నాకా పెళ్లి ఇష్టమే. ఇంక నీ సంగతంటావా? నీ ప్రేమల్ కలలు గాని ఏదో ఊరికే సరదాగా అలా తిరిగాం. దీన్నే ప్రేమనుకుంటే ఎలాగా? ఈ ప్రేమ గీమ ఏమీ లేవు గాని బతుకుల్లో ప్రేమను గీమ లేదనుచు ఏం కూశావు నా ముందటే. ఎంత మాట అన్నావే నా ముందరే. మనది ప్రేమ కాదంటావా? నాది ప్రేమ కాదంటావా? నీకు నా పట్ల ఉన్నది ప్రేమ కాదంటావా? నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని అంటావా? ఎంత మాట అన్నావు అని తను బాధపడుతూ ఉండగా అలా కొంత సమయం గడుస్తుంది. మధ్యలో మళ్ళీ తనే అనుకుంటూ ఉంటాడు. ఏమనుకుంటాడంటే, మళ్ళీ వస్తావో రావో, వస్తవైనా మాత్రం నన్ను చూస్తావా మళ్ళా? ఎక్కడ ఉంటే ఏమి, నువ్వు సేమంగుండవే, నువ్వు గుండెల్లో పీల్చి వదిలిన గాలి ఇది, దీన్నే పీల్చి జీవిస్తనే సల్లా ఎంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్ అని అనుకున్నాడట. మళ్ళీ వస్తావో రావో, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అసలు ఇటువైపు వస్తావో రావో, వస్తావైనా మాత్రం నన్ను చూస్తావా మళ్ళా? ఒకవేళ నిజంగా నువ్వు వచ్చినా కూడా మళ్ళీ నా దగ్గరకొచ్చి నా మొహం చూస్తావా? చూడవు. పోన్లే, ఎక్కడ ఉంటే ఏమి, నువ్వు క్షేమంగుండవే, నువ్వెక్కడున్నా నువ్వు క్షేమంగా ఉండడమే నాకు కావాలి. ఇక నా సంగతంటావా? మరి నేనా? నువ్వు గుండెల్లో పీల్చి వదిలిన గాలి ఇది, దీన్నే పీల్చి జీవిస్తనే. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనం తిరిగిన ప్రాంతాలే, మనం కలుసుకున్న కోవెలే, మనం కూర్చున్న చెరువుగట్లే, ఆ ప్రాంతాలన్నీ కూడా నువ్వు పీల్చి వదిలిపెట్టిన గాలితో నిండిపోయాయి కదా. దీన్నే పీల్చి జీవిస్తనే, దాన్నే ఆ గాలినే పీలుస్తూ నువ్వు నా దగ్గరే ఉన్నావు అనే భావంతో నేను బతికేస్తానులే. చల్లా ఎంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్ అని అనుకున్నాడట. అలా అనుకుంటూనే ఆ దుఃఖము ఒక తీవ్రమైన స్థితికి వెళ్ళాక మళ్ళీ ఇలాంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అల్లాటప్పగా కాదు కాదనటమైనా పట్టుదారాలతో అల్లీబిల్లిగా పట్టుకాయ పురుగల్లే చుట్టుతా పేమగూడెల్లా అందముగా శివర్ణ బలి అయ్యానందులో ఖైదినై సల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్ అని అనుకున్నట్ట. ఎంతో ప్రేమగా ప్రేమగూడు అలా నేను కట్టుకున్నాను, మనిద్దరం చక్కగా అందులో ఉంటాము అని భావన చేశాను. చివరికి ఎలా అయ్యింది అంటే, పట్టుపురుగు తాను కట్టుకున్నటువంటి గూడులో తానే ఉండి చిక్కుకుపోయింది అన్నట్లుగా ఇప్పుడు నేను నా చుట్టూ అల్లుకున్న ఈ ప్రేమ గూడు ఏదైతే ఉందో చివరకొచ్చేసరికి బలి అయ్యానందులో ఖైదినై, ఒక ఖైదీలాగా నేనే బలైపోయాను సుమా చివరికి. ఈ శతకం పేరు చెరువువారి సుబ్బలక్ష్మి. మీకు కూడా పద్యాలు నచ్చితే తప్పకుండా శతకాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.